హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా ఈ వీడియో మీ జీవితం పట్ల పర్స్పెక్టివ్ను మారుస్తుంది. ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇదొక చిన్న కథ. అదొక చిన్న పల్లెటూరు. అక్కడ రఘు అనే ఒక కుర్రవాడు జన్మించాడు. దురదృష్టవశాత్తు చిన్నప్పుడే తండ్రి మరణించాడు. తల్లి ఎంతో కష్టపడి కొడుకుని పెంచుతూ ఉండేది. ఆ పిల్లవాడి పేరు రఘు. రఘు కూడా కష్టపడి చదువుతూ ఐఏఎస్ అవుదామని కృషి చేసేవాడు. కానీ పేదరికం వల్ల తాను ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినా రఘు పట్టు వదలలేడు. తను కష్టపడి చదువుతూనే ఉన్నాడు. చిరిగిన బట్టలు, పాదాలను రక్షించలేని పాదరక్షలు, పాత పుస్తకాలు తీసుకొని బడికి వెళ్తుంటే తన స్నేహితులందరూ గేలి చేసేవాళ్ళు. అందరూ ఒరే ఐఏఎస్ వచ్చాడ్రా అంటూ వెక్కిరించేవాళ్ళు. కానీ దేనికి రఘు అధైర్యపడలేదు. తన కష్టాన్ని, తన కృషిని ఎప్పుడూ వదలలేదు. అలాగే వాళ్ళ అమ్మ కూడా ఎంతో సహకరిస్తూ ఉండేది రఘుకి. కానీ ఒకసారి ఏమైందంటే, తను కష్టపడి చదువుతూ పై తరగతులు వెళ్లే కొద్దీ ఖర్చులు కూడా పెరగసాగాయి. ఆ సమయంలో రఘుకి తను చదువుని ఎలా కంటిన్యూ చేయాలో అర్థం కాలేదు. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు ఎంతోమందిని అడిగి చూశారు, అయిన వాళ్ళని, సన్నిహితుల్ని. వాళ్ళ అమ్మ కూడా ఎంతో ప్రయత్నించింది. అందరూ చదివించాలే, ఇంకా మా దగ్గరికి పనికి పంపించు, మేము చూస్తాం అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు, లేదా జాలి చూపించేవాళ్ళు. కానీ ఎవరూ రఘుని ఎంకరేజ్ చేయలేదు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ అంజీ అనే ఒక కుర్రవాడు వచ్చి, ఫీజు నేను కడతాను, నువ్వు చదువు, నువ్వు ముందు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పుడు రఘుకి ఎక్కడ లేని ధైర్యం వచ్చి మనోబలంతో మళ్ళా తను చదువుని ముందుకు సాగించాడు. అప్పుడు ఏమైందంటే, రఘు కష్టపడి చదివి అందరి ఊహలకు అందకుండా ఐఏఎస్ అయ్యాడు. ఇప్పుడు ఎవరైతే మొక్కను చాటేశారో వాళ్ళందరూ వచ్చి, ఓ రఘు గొప్పవాడయ్యాడు, మా రఘు ఐఏఎస్ అవుతాడని మాకు ముందే తెలుసు అంటూ తన పరపతి కోసం ఎంతో ప్రయత్నించసాగారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, నిజంగా రఘు మనసులో ఉండేది అంజీ మాత్రమే. ఈ కథ నుంచి మనం తెలుసుకునేది ఏంటంటే, మన చుట్టూ కూడా చాలామంది రఘువులు ఉంటారు. కానీ మనం వాళ్ళ జీవితంలో అంజీలం కాలేకపోతున్నాం. వాళ్ళని మనకు తెలియకుండానే మనం హేళన చేస్తాం, వెనక్కి లాగుతాం. వాళ్ళ విజయానికి కారణం కాకపోయినా వాళ్ళని వెనక్కి లాగడానికి తెలిసి తెలియకుండా మనమే కారణమవుతున్నాం. ఇలా కష్టపడి ధర్మ మార్గంలో పనిచేసే వాళ్ళని మనం ఎప్పుడూ సహకరించాలి, ప్రోత్సహించాలి. ఇలాంటి ధర్మ మార్గంలో నడిచే వాళ్ళందరికీ సాధించలేనిదంటూ ఏమీ లేదని చెప్పడానికే మనకు ఇతిహాసమైన రామాయణం ఉంది. ఈ రామాయణం మనకు ఎన్నో విషయాలు చెప్తుంది. ఇది నా రాముడి గురించి చెప్పిన కథ. రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం. రాముడు సత్యవాక్ పరిపాలకుడు, కర్తవ్య నిర్వాహకుడు, ధర్మాగ్ర విగ్రహుడు, కోదండ రాముడు, అయోధ్య రాముడు, పితృవాక్ పరిపాలకుడు, సీతారాముడు. ఇలా ఎన్నో విషయాల్లో ఆదర్శప్రాయుడు. ఇదంతా ఒక్కరోజు సాధించింది కాదు. ఒక జీవితం పాటు తను పడ్డ కష్టాలు, ఒక జీవితం పాటు తను నడిచిన మార్గం, ఒక జీవితం పాటు తను నమ్మిన ధర్మం. ఇలా తను ఒక జీవితం పాటు పడ్డ కష్టం ఎన్నో యుగాలుగా చరిత్రలో నిలుస్తూ ఇప్పటికీ మనకు ఆదర్శంగా ఉంటూనే ఉంది. నిజం చెప్పాలంటే ఒక మాస్ హీరో రాముడు. ఎందుకంటే తనకున్న మాస్ ఫాలోయింగ్ మనం రీసెంట్గానే చూసాం. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఎంతోమంది పోరాడి అయోధ్య రామ మందిరాన్ని తెచ్చారు. ఇది ఒక చరిత్ర, ఒక లెజెండ్. ఇప్పుడు ఆ లెజెండ్లో ఉన్న ధర్మాత్ముడైన రాముడి గురించి మనం తెలుసుకుందాం. నా రాముడు గురువు కోరికపై యాగాన్ని సంరక్షించడానికి వెళ్ళి అరివీర భయంకరులైన రాక్షసులను సంహరించాడు. నా రాముడు గురువు ఆజ్ఞతో శివధనుర్భంగం గావించి తన తండ్రి ఆజ్ఞతో సీతను పరిణయమాడాడు. నా రాముడు పట్టాభిషేకానికి సిద్ధమవ్వమని దశరథుడు చెప్తే సిద్ధమయ్యాడు. నా రాముడు అరణ్యవాసం చెయ్యి అని దశరథుడు చెప్తే అంతఃపుర రాజకీయాల వలన అని తెలిసినా కూడా మరు మాట్లాడకుండా
అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. నా రాముడు అతి భయంకరమైన రావణాసురుడు సీతను అపహరించి వెళితే ఆ బాధను దిగమింగుకొని ఆ పోరాటంలో అమరుడైన జటాయువుకు అంత్యేష్టి సంస్కారాలు చేసినవాడు. అటువంటి ధర్మాత్ముడు నా రాముడు. తనకు ఎవరూ కష్టకాలంలో సహాయం రాకపోయినా లక్ష్మణుడితో పాటు సీతను వెతుకుతూ తనకు సాయం చేస్తేనే సాయం చేస్తానన్న సుగ్రీవుని ఒప్పందంతో సుగ్రీవునికి సాయం చేసి తనకు సులభమైన వాలి మార్గాన్ని కూడా ఎన్నుకోకుండా కష్టతరమైన ధర్మ మార్గమైన సుగ్రీవుని మార్గంలోనే వెళ్ళాడు నా రాముడు. ఇలా ధర్మ మార్గంలో వెళ్ళడం వలన తనకు వచ్చిన బహుమతి హనుమ వంటి గొప్ప భక్తుడు. ఈ ధర్మం వలనే అనితర సాధ్యమైన వారధిని నిర్మించి వానరుల సహాయంతో అరివీర భయంకరులు అతి క్రూరులు అయిన రాక్షసులను సంహరించి అజేయుడైన ఇంద్రజిత్తును మట్టుపెట్టి దశకంఠుడైన రావణుని సంహరించి సీతను పొందాడు. నా రాముడు ధర్మాత్ముడు. నా రాముడు పితృవాక్ పరిపాలకుడు. రావణ సంహారం తరువాత దశరథుడు స్వర్గం నుంచి వచ్చి, రామ 3 కోరికలు కోరుకో అంటే ఒక్క కోరిక కూడా తన కోసం కోరుకొని నిస్వార్థి రాముడు. తన కోసం మరణించిన వానరులందరినీ బ్రతికించమన్నాడు. తనకు సహాయపడ్డ వానరులు ఎక్కడ ఉంటాయో అక్కడ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నాడు. అలాగే కోపంలో నా భార్యను కావు అన్న కైకేయిని తన భార్యగా స్వీకరించమని తనకు హాని తలపెట్టిన వాళ్లకు కూడా సహాయం చేసినవాడు రాముడు. ఇటువంటి రాముడిని మనం ఆదర్శంగా తీసుకుంటే మనం పై కథలో చెప్పినట్టుగా రఘు లాంటి వాళ్ళు ఎంతోమంది మనకు తారసపడుతూ ఉంటారు ఈ జీవన చక్రంలో. వాళ్ళందరికీ మనం సహాయపడాలి. వాళ్ళందరికీ మనం ఒక అంజీలుగా మారాలి. అప్పుడే మనం రామునికి నిజమైన గౌరవం ఇచ్చినట్టు. ఎందుకంటే రాముడు ఎప్పుడు ఈ సమాజం నుంచి గౌరవాన్ని కానీ అనుచరులను కానీ ఆడంబరాలను కానీ కోరుకోలేదు. రాముడు ఎప్పుడు ధర్మం కోసమే పాటుపడ్డాడు, ధర్మాత్ముల వైపే నిలిచాడు. అలాంటి రాముడు మన వైపు రావాలంటే మనం కూడా ఎప్పుడూ ధర్మాన్ని విడకూడదు. ధర్మం అనేది సత్యం, ధర్మం అనేది నిరంతరం, ధర్మం అనేది సనాతనం. అటువంటి ధర్మం కోసమే మన భగవంతుడు ఎప్పుడూ పాటుపడ్డాడు. మనం నిజంగా ధర్మ మార్గంలో ఉంటే ఆ భగవంతుడే మన రథసారథి అవుతాడు, మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసింది ఇదే కదా. కాబట్టి మనం నిజంగా రాముడిని గౌరవించాలంటే మన చుట్టూ ఉన్న ఎంతోమంది రఘువుల్ని మనం ప్రోత్సహించాలి. అటువంటి వారి మార్గంలో అడ్డుపడకుండా ధర్మం వైపు నిలబడి అటువంటి వారి మార్గాన్ని సుగమం చేయాలి. కాబట్టి రామాయణం కానీ రాముడు కానీ మనకు చెప్పేది ఒకటి, యుద్ధం ఎప్పుడు నీ పరిపూర్ణత్వం కోసం చెయ్యి, ప్రపంచం కోసం కాదు. అప్పుడు ప్రపంచమే నీకు దాసోహం అవుతుంది. ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే. మరి ఒకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.